ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్ను కలిసిన ఎస్సీ కుల సంఘ నాయకులు, ప్రతినిధులు తమ అభ్యర్థనలు, వినతులు సమర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు కరీంనగర్ జిల్లాకు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ అంశం మీద పరిశీలించడానికి షమీం అఖ్తర్ మరి రిటైర్డ్ జస్టిస్ కమిషన్ రావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఏబిసిడిల వర్గీకరణ బిల్లు వెంటనే దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా మరి సామాజిక న్యాయం కోరేటువంటి వ్యక్తులుగా మాదిగ ఉపకులాల మరి ఏబిసిడిల వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ రిపోర్ట్ అనుకూలంగా నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇందులో అంబేద్కర్ గారు సాధించినటువంటి రిజర్వేషన్ల ఫలాలు ఇంకా అట్టడుగున్నటువంటి కులాలకు అందడం లేదని స్పష్టంగా అనేక మంది వాళ్ళ ఆవేదనను కమిషన్ ముందు చెప్పుకోవడానికి వస్తున్నారు. మరి కమిషన్ కూడా పూర్తిస్థాయిలో విని తుది నివేదికను మరి వర్గీకరణ, సామాజిక న్యాయం, దానిలో రిజర్వేషన్లు అట్టడుగున్నటువంటి కులాలకు అందించే విధంగా వారి నివేదిక ఇస్తారని, మరి అదేవిధంగా ఏది ఏమైనా ఈరోజు కమిషన్ ముందు ఏబిసిడిల వర్గీకరణ అంశాన్ని పరిశీలించడం జరుగుతుంది. దానిలో కమిషన్ అడిగినట్టుగా కమిషన్ ముందు వచ్చే విజ్ఞప్తుల మేరకు అనేక మంది వస్తున్నారని చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం కమిషన్ తరపున కమిషన్ గారికి విన్నవించేది ఏంటంటే, ఎవరైతే అణచివేత గురైనరో, ఎవరైతే రాజ్యాంగ ఫలాలు అందుకోలేరో ఆ రాజ్యాంగ ఫలాలు అందించాలని చెప్పి కమిషన్ ముందు వాళ్ళ ఆవేదన విన్నవించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే నివేదికల రూపకంగా గతంలో ఇచ్చినటువంటి నివేదికలు, తర్వాత ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఇచ్చే రిపోర్టును ఆధారం చేసుకొని మరి ఏబిసిడిల వర్గీకరణ తొందరగా అమలు చేస్తారని చెప్పి, అప్పటి వరకు ఎలాంటి నియామకాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టద్దని, ఇప్పటి వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లలో కూడా వెంటనే వాటిని నిలుపుదల చేయాలని కమిషన్ కూడా మా తరపున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదేమైనా మాదిగలు ఈ రాష్ట్రంలో అత్యధికంగా 70% ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు తీరని అన్యాయం గత 70 సంవత్సరం జరుగుతూనే ఉన్నది. ఏ రంగంలో చూసినా అవకతవకలు, ఏ రంగంలో చూసినా మాకు అన్యాయం, మా ఉపకులాలకు అందడం లేదు. మందాకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అట్టడుగున్నటువంటి కులాలకు అందించాలనేటువంటి తాపత్రయమే గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాలు. మరి ఆ విధంగా అట్టడుగున్నటువంటి కులాలకు అందిస్తారు. దానికి సామాజిక పరివర్తకుడు మందకృష్ణ మాదిగ గారు మాకంటే వెనుకబడ్డటువంటి వాళ్ళని ముందర పెట్టాలని చెప్పి సామాజిక న్యాయం కోరినటువంటి వ్యక్తిగా మాకే కాదు మా వెనుకబడ్డటువంటి కులాలకు కూడా అందించాలని చెప్పడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఇంజ వెంకటస్వామి మాదిగ, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్. జస్టిస్ షమీం అఖ్తర్ ఈరోజు కరీంనగర్ జిల్లాకు ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాలు, ఎస్సీ ఉపకులాల వారిగా రిపోర్ట్ తీసుకోవడం కోసం రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా నుంచి నా మాదిగ జాతి బిడ్డలు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మహిళా నాయకత్వం, ఎంఎస్ఎఫ్ అన్ని విభాగాలు కలిసి షమీం అఖ్తర్ గారికి ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణను తక్షణమే చేయాలని మేమంతా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు నుంచి మాదిగలకు అన్యాయం జరిగింది. మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక కమిషన్లు వేసింది. లోకూర్ కమిషన్ వేసింది, లావు సావులపై కమిషన్ వేసింది, సదాశివన్ కమిషన్ వేసింది, గురునానక్ సింగ్ కమిషన్ వేసింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామచంద్ర కమిషన్ వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర నాయకత్వంలో ఉషామేర కమిషన్ వేసింది. ఇన్ని కమిషన్లు కూడా ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ చేయాలి. వర్గీకరణ లేకపోవడం వల్ల మాదిగలకు విద్యాపరంగా అన్యాయం జరిగింది, ఉద్యోగపరంగా అన్యాయం జరిగింది, రాజకీయంగా అన్యాయం జరిగిందని ఇన్ని కమిషన్లు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా
ప్రభుత్వాల అసమర్థత వల్ల ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు నుంచి మాదిగలు తీవ్రంగా వెనుకబడ్డారన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తీసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాదిగల యొక్క జనాభా శాతం 70% పైగా ఉంటుంది. అదే పెద్దపల్లి జిల్లాకు తీసుకుంటే రాజకీయంగా పార్లమెంట్లో ఏర్పడినప్పటి నుంచి ఒకే కులం వివేక్ వెంకటస్వామి కులం మాత్రమే అక్కడ ఎంపీగా ఉంటుందనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. మాదిగలకు అక్కడ అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది కనుక అదే కాకుండా స్థానిక సంస్థల నుంచి మొదలుకుంటే మాదిగలకు తమ జనాభా నిష్పత్తి ప్రకారము రాజకీయ అవకాశాలు దక్కలేదు. అది ఎమ్మెల్యే స్థానంలో అయినా ఎంపీలో అయినా కూడా మాదిగలకు రావట్లేదని మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ అయినా ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాల అయినా కూడా మాదిగలకు తీరని అన్యాయం జరిగింది కనుక ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మా మాదిగల వాటా ప్రకారం మేమెంతో మా వాటా అంత విధంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇలా మా జనాభా నిష్పత్తి ప్రకారమే మాకు అన్ని అవకాశాలు దక్కాలి. మా జనాభాను మించి మేము ఒక ఉద్యోగం తీసుకోము. మా జనాభాకు తక్కువగా 1% ఇచ్చినా మేము యాక్సెప్ట్ చేయము. తక్షణమే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటును ఆగస్టు 1 తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణకు ఏ విధంగా తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అమలు చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేస్తానని తీర్పు చెప్పడం జరిగింది. అది అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి మాటలను తనకు తానే విస్మరించుకొని అలా ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేస్తుండు. అది డిఎస్సి ఉద్యోగాల్లో మాదిగలకు అన్యాయం చేసిండు, గ్రూప్ 1 ఉద్యోగాల్లో మాదిగలకు అన్యాయం చేసిండు, గ్రూప్ 4 ఉద్యోగాల్లో మాదిగలకు అన్యాయం చేసిండు. నిన్న గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ చేసి కూడా ఇలా ఉద్యోగాలు భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కనుక మేము కమిషన్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తక్షణమే వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు నిలిపివేయండి. ఉద్యోగాలు నిలిపివేసి వర్గీకరణ జరిగిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ జరిగితే మాత్రం ఈ మాదిగ జాతికి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది కనుక తక్షణమే కమిషన్ వర్గీకరణ చేసేలాగా చొరవ తీసుకొని వర్గీకరణ చేసి మా మాదిగ జాతికి ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టు జరుగుతున్న అన్యాయాన్ని న్యాయపక్షాల మీరు అందరూ నడిపిస్తారని మేము గుర్తు చేస్తూ నా పేరు బెజ్జం కనీల్ మాదిగ, ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. నా పేరు తాన నరసన్న, మాది ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఏబిసిడి వర్గీకరణ పోరాటం గత 30 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉన్నది. సాధించిన తర్వాత కూడా అడ్డంకులు ఎదురు కావడం దురదృష్టం. ఏదైతే 1999 నుంచి 2004 వరకు అమలైందో అప్పుడు 50 సంవత్సరాలలో ఏబిసిడీలు వర్గీకరణ లేదు కాబట్టి ఆ 50 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు, ఎన్ని రాజకీయ అవకాశాలు అవన్నీ వచ్చినాయో మనకు వర్గీకరణ అయిన 5 సంవత్సరాలల్లో ఈ ఉద్యోగాలు 18,000 ఉద్యోగాలు, అవి కూడా అటెండరు, తుడిచెడి, ఊడిచెడి ఇలాంటివి. వాళ్ళకు ఆ వర్గీకరణ అయిన తర్వాత 5 సంవత్సరాలలో 22,000 ఉద్యోగాలు. రాజకీయ విషయానికి పోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే 9 అమెరికా వర్గీకరణ లేకముందు మాదిగలకు, అట్లనే మిగతా అన్ని మాలలకు. వర్గీకరణ 5 సంవత్సరాలలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు తీసుకుంటే 28 ఎమ్మెల్యేలు మాదిగలకు వచ్చినాయి, 9 వాళ్ళకు పోయినాయి. అట్లనే ఎంపీలు 6 ఉంటే 6 5 వాళ్ళకు పోతుండే, ఒకటే నంద్యాల మాకు వస్తుండే. వర్గీకరణ అయిన తర్వాత 4 మాకు వచ్చినాయి, 2 వాళ్ళకు పోయినాయి. అట్లనే ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు అన్ని రంగాలలో ఈ తేడాతోటి 5 సంవత్సరాలలో మేము వర్గీకరణ ఉన్నది కాబట్టి అభివృద్ధిని చూసాం. తర్వాత ఎన్నో కమిషన్లు పడ్డాయి. ఒక్క కమిషన్ కూడా దీనిలో వర్గీకరణ వద్దు అని చెప్పలేదు. ఇది సమన్వయం జరగవలసిందే, వర్గీకరణ జరగాలి అని చెప్పేసి అన్ని కమిషన్లు రిపోర్టు సబ్మిట్ చేసినాయి. ఈ రిపోర్ట్లకు ఒకసారి కూర్చుండి మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అనే ఆలోచన మాదిగలు చేసినప్పుడు అప్పుడు పివి రావు వర్సెస్ మందకృష్ణన్న ఇద్దరు కూర్చొని ఈ మాలలు మన అన్న వాళ్ళ మధ్యన కూర్చొని ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే రాష్ట్రపతి దగ్గర ఏబిసిడి వర్గీకరణ బిల్లు ఉన్నదో ఆ సమయంలో వీళ్ళు ఒక ఒప్పందానికి వద్దామని చెప్పేసి మాట్లాడి, ఒప్పందం ఏంటిది, ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉన్నదో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండమని చెప్పేసి అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒప్పందం జరిగింది. దాని మీద సంతకాలు బట్టి సోదరులు, తర్వాత పివి రావు, జూటి ప్రభాకర్ రావు అన్న
వీళ్ళందరి సమక్షంలో సంతకాలు కూడా జరిగినాయి. ఏమని సంతకాలు జరిగినాయి? రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందామని చెప్పేసి అని ఈ ఒప్పందం కూడా జరిగింది. మాలలు ఏ విధంగా మాట మీద నిలబడరు అన్నదానికి ఇది సాక్ష్యంగా నేను చెప్తా ఉన్నాను. అయితే ఏమైంది, వీళ్ళు ఒప్పందం సంతకాలు పెట్టుకున్న నెల రోజులకు రాష్ట్రపతి కూడా ఇది సామాజిక న్యాయపరమైన అంశం, అన్ని కులాలకు సమాన ఫలాలు అందాలంటే వర్గీకరణ జరగవలసిందే అని చెప్పేసి ఆయన ఆమోద ముద్ర వేయడం జరిగింది. దాన్ని ఎప్పుడైతే ఆమోద ముద్ర వేసిండో తెల్లార వీళ్ళు రాగం అందుకున్నారు. మళ్ళీ మేము నడవది ఇది అసలే తప్పు అని ఆనాటి నుండి ఈనాడు దాకా ఒక రాష్ట్రపతి ముద్రను లెక్క చేయరు, కమిషన్ రిపోర్ట్లను లెక్క చేయరు. ఏ విషయాలను కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఎన్ని అనుకూల పరిస్థితులు వస్తే అన్నిటిని అడ్డంకులు చెప్పుకుంటా అయినా మాల సోదరులు గ్రహించాలి. మన లోపల ఉన్న 59 కులాలల్లో 58 కులాలు వర్గీకరణ మన వరకు వస్తేనే 58 కులాలు వర్గీకరణ సపోర్ట్ చేస్తే ఒకటే ఒక కులం మొన్న మీటింగ్ పెట్టింది కూడా ఒక మాలనే. ఒకటే ఒక కులము మీరు వ్యతిరేకించుకుంటూ పోతూ ఉన్నారు. మిమ్మల్ని ఏ సమాజం మెచ్చలే. ఏ ఒక్క మాయావతి గారు మాత్రం ఆమె అనుకూలంగా లేదు మాకు. ఎందుకంటే అక్కడ చెమర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి చెమర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నది. మందకృష్ణ ఏమంటాడు, చెమర్లు కాదు అది కాదు. మన లోపల ఎన్ని అయితే కులాలు ఉన్నాయో అందరికి సమానంగా వాటాలు రావాలని మేము మాదిగలం పోరాడుతున్నాం కాబట్టి మాకే రావాలని ఎన్నాడు అనలే. రెల్లీలు మాకన్నా వెనకబడి ఉన్నారు మాదిగల కన్నా, అయినా రెల్లీలు ఏలుండాలని చెప్పేసి కృష్ణన్న నిర్ణయం చేయలేబెట్టిండు. ఆనాడు ఈనాడు దాకా ఆయన ఒక సమన్వయం కొరకు పోరాడుతున్నాడు. కాబట్టి మాలలు అర్థం చేసుకొని కలిసి వస్తారని. ఇంకోటి మాలలు కూడా మేము విజ్ఞప్తి ఏంటంటే ఎట్లాగో వర్గీకరణ ఇవ్వలేపలేరు, అవుతుంది తప్పకుండా అవుతుంది. ఈ వర్గీకరణలో మీరు భాగస్వాములై మాతోటి కలిసి వచ్చేస్తే సమాజంలో మాతోటి అందరితో కలిపి ఉంటారు. లేకపోతే సమాజంలో మీరు వెలివేయబడతారు, సమాజంలో ఒక్కరిగా ఉండిపోతారు. కాబట్టి మీరు తప్పకుండా కలిసి రావాలని మేము కోరుకుంటూ, అట్లనే కమిషన్ చైర్మన్ గారికి మేము ఈ తేడాలు మీ ముందు కమిషన్ రిపోర్ట్ ఇప్పుడు కాదు 1970 నుంచి ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాంట్లో 1970 నుంచి ఉన్న సుప్రీంకోర్టులో ఏవైతే పిటిషన్లు వచ్చినాయో అనుకూలమైన ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి, వీటి స్థితిగతులు ఏంది అనేది భారతదేశంలో అన్నిటిని తీసుకొని తప్పకుండా వర్గీకరణ జరగాలని చెప్పేసి వాళ్ళకు తీర్పు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా వీళ్ళు అంకరతుంకలు పెట్టినా ఆ తీర్పు అక్కడ కరెక్ట్ ఉన్నది. అన్నిటికీ గ్రౌండ్ తయారు చేసుకుని వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి కమిషన్ చైర్మన్ గారు దీన్ని అర్థం చేసుకొని మాకు దీనికి వర్గీకరణ చేయడానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా మేము వీటిని తీస్తూ ఉన్నాం. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు మరి ఎస్సీ కమిషన్ రావడం జరిగింది. ఆ సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలందరం కూడా గౌరవనీయులు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మేమంతా కూడా మరి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఎస్సీ వర్గీకరణ అంశం మీద మరి తౌసా తప్పకుండా దాన్ని అమలు చేయాలనే దాని మీద మేమంతా కూడా కమిషన్ గారిని కోరడం జరిగింది. ఏదైతే జనాభా తమాషా ప్రకారము ఎవరి వాటా వాళ్లకు వర్గీకరణ చేయాలనేది కూడా మరి మొదటి నుంచి కూడా మా పోరాటము అదే పోరాటం కాబట్టి మరి గౌరవ కమిషనర్ గారు కూడా మరి వారి ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేసి తక్షణమే వర్గీకరణ అయ్యే విధంగా చొరవ తీసుకోవాలని మరి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ప్రభాకర్ మాదిగ, MRPS జాతీయ నాయకులు.